డియర్ డాక్టర్ టీవీ, నేను గత 5 సంవత్సరాల నుంచి ఒక కిడ్నీతోనే ఉన్నాను. ఒక కిడ్నీతో ఎన్నాళ్ళు బతకచ్చో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు మనకి 2 కిడ్నీలు మనకి బాడీలో అమర్చి పెట్టారు. కొందరికి పుట్టుకతో ఒకటే కిడ్నీ ఉండొచ్చు. వారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఉన్న ఒక కిడ్నీ 2 కిడ్నీలు పనిచేసే అంత పవర్ ఉంటుంది, దాంట్లో కెపాసిటీ ఉంటుంది. మరికొందరికి పెద్ద అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల, యాక్సిడెంట్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ట్యూమర్ వల్ల కానీ, స్టోన్ వల్ల కానీ కిడ్నీ డ్యామేజ్ అయిపోయి, లేకపోతే ఇంకేదన్నా కిడ్నీలో బాగా చీమ్ బట్టి యాప్సెస్ ఫామ్ అయ్యి డ్యామేజ్ అయిపోతే దాన్ని తొలగించాల్సినంత అవసరం వచ్చినప్పుడు, అప్పుడు మనం తీసినప్పుడు ఇంకా ఉన్న ఒక కిడ్నీని ఎట్లా చూసుకోవాలి అనేదని ఒక క్వశ్చన్. సో ఒకవేళ ఏదైతే కారణం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిందో ఆ కారణం ఓన్లీ వన్ టైమే, అంటే ఇంజురీ కానీ లేదంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ కానీ ఒకసారి వచ్చింది అనుకోండి, అప్పుడు ఉన్న కిడ్నీకి మనం జాగ్రత్తగా వెజిటేరియన్ డైట్ వాడుకుంటూ మళ్ళీ ఇంకోసారి ఆ కారణం రాకుండా చూసుకుంటుంటే లైఫ్ స్పాన్ కానీ లైఫ్ క్వాలిటీ కానీ ఏమీ ఎఫెక్ట్ కాదు. అదే ఒకవేళ షుగర్ పేషెంట్ ఉన్నారు, వారికి ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది, ఈ షుగర్ క్యూర్ అవ్వనంత వరకు మరొక ఉన్న కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకొని రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఇన్ఫెక్షన్ రాకుండా తగిన చర్యలు, పౌష్టిక ఆహారము, యూరిన్ ఇన్ఫెక్షన్ రాగానే సరైన యాంటీబయాటిక్స్ వెంటనే తీసుకొని, కొన్నిసార్లు లో డోస్లో యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అంటే ఒక టాబ్లెట్ కంటిన్యూస్గా 2-3 ఇయర్స్ పెట్టడం, ఇవి చేయడం అవసరం పడవచ్చు. ఇంకొందరికి కిడ్నీలో ట్యూమర్ వచ్చింది, దానివల్ల కిడ్నీ తీసేయాల్సి వచ్చింది. ఈ ట్యూమర్ నార్మల్ ఉన్న కిడ్నీలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలా అవకాశాలు ఉన్నాయా అని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ, సేమ్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ, ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంటే అది కూడా తీసుకుంటూ, ట్యూమర్ కారణాలు, స్మోకింగ్ అవాయిడ్ చేస్తూ, ఇవన్నీ చూసుకుంటూ ట్యూమర్ని ప్రివెంట్ చేసే అవకాశాలు, ఎర్లీ డిటెక్షన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకొందరికి కిడ్నీలో రాయి వచ్చి ఇరుక్కుంది, కిడ్నీ చెడిపోయింది. సో ఈ రాయి ప్రాబ్లం అనేది బాడీ తత్వం వల్ల వస్తుంది. ఈ తత్వం అనేది మనము కిడ్నీ తీసేసిన తర్వాత కూడా తత్వం ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న ఒక కిడ్నీలో రాయి వచ్చి ఇరుక్కొని ఆ కిడ్నీ ఎఫెక్ట్ కాకుండా మనం చూసుకోవాలి. సో రాయి రాకుండా, కిడ్నీ స్టోన్స్ రాకుండా డైట్, వాటర్ ఎక్కువ తీసుకోవడము, సాల్ట్ రిస్ట్రిక్షను, టమాటాసు, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అవాయిడ్ చేయడము, పాలకూర ఇవి అవాయిడ్ చేయడము. సో ఏ కారణం వల్ల ఒక కిడ్నీ ఉండాల్సి వచ్చిందో ఆ కారణాన్ని బట్టి మనము జాగ్రత్త ఉంటుంది. అదే ఒక యాక్సిడెంట్ అయింది, కిడ్నీ డ్యామేజ్ అయింది, తీసేశారు, ఇంకోసారి యాక్సిడెంట్ కాకుండా చూసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. ఈ ఒక కిడ్నీని జాగ్రత్తగా డైట్ ఫాలో అవుతూ, వెయిట్ ఎక్కువ కాకుండా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ, సాల్ట్ తగ్గించుకొని వాడుకుంటూ, నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేస్తూ ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి.